మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. ఈ రోజు మనం మాట్లాడుకుందామండి. ఎక్కువగా శాకాంబరి పూజ అని వింటూ ఉంటాం. శాకాంబరి పూజ ఆషాఢ మాసంలో వింటూ ఉంటాం. అసలు శాకాంబరి పూజ విధానం అంటే ఏమిటి, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి, గురువుగారి మాటల్లో విందాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, శాకాంబరి పూజ అంటూ ఉంటాం అంటే వెజిటేబుల్స్ కొంత నాలెడ్జ్ వరకు మాత్రమే మాకు కానీ వ్యూవర్స్ కానీ కొంత తెలుసు. ఏంటి పూర్తి విధానం ఏంటి, ఏ రోజున వస్తుంది, ప్రత్యేకత ఏమిటి, ఎలాంటి కష్ట సమయంలో ఈ హోమం కానీ ఈ పూజ కానీ అందరినీ ఆదుకుంటుంది, ఆ వివరణ ఒకసారి తెలియజేయరా గురుగారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ శాకంబరి పూజ అనేటటువంటిది శాఖములు అనగా అంటే గురుగారు ఆకుకూరలు, కూరగాయలు, వీటిని శాఖములు అంటారు. అయితే శాకాహారం అంటాం కదా, అంటే వెజిటబుల్స్. వెజిటబుల్స్ పూర్వం బాగా కరువు కాటకాలు వచ్చాయి. సృష్టిలో కరువు కాటకాలు వచ్చి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది ఈ భూమి, భూలోకంలో. అప్పుడు సాక్షాత్తు అమ్మవారు అన్నపూర్ణ స్వరూపముగా తాను శాకముల రూపంలో, ఆకుకూరలు, కూరగాయలు రూపంలో, ధాన్యము రూపంలో అమ్మవారు తనను తాను సృష్టించుకుని ఈ భూమి మీద ఆ శాకములు, పాకములు అంటే అనగా కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యము రూపంలో అమ్మవారు తనను తాను సృష్టించుకుని ఈ లోకములో ఉన్నటువంటి అందరికీ కూడా కరువుని నివారణం చేసిందట. అందరికీ భోజనాన్ని అందించింది. ఆవిడ అన్నపూర్ణాదేవి కదా, అన్నపూర్ణ స్వరూపముగా. అది ఆషాఢ మాసంలో జరిగింది. ఈ ఆషాఢ మాసం, రేపు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున, అంటే ఆషాఢ మాసంలో నెల రోజుల్లో ఏ రోజైనా సరే ఎవరైనా సరే ఇంట్లో అన్నపూర్ణాదేవి పూజ గనక చేసుకున్నటువంటిదైతే జన్మానికో శివరాత్రి అన్నట్టుగా ఒక్కసారి అన్నపూర్ణ పూజ సంవత్సరంలో చేస్తే ఈ ఆషాఢ మాసంలో ఈ శాకంబరి పేరు మీద వారికి సంవత్సరం మొత్తం అన్న వస్త్రాలకు లోటు లేకుండా అమ్మవారు చూస్తుంది. అంత విశేషమైనటువంటి పూజ ఈ శాకంబరి పూజ. అందుకనే మనకి పెద్ద పెద్ద దేవాలయాల్లో, విజయవాడ, వరంగల్, భద్రకాళి, ఇతరత్ర దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా ఆషాఢ మాసంలో పౌర్ణమి గాని ఆదివారాల్లో గాని మనకి శాకంబరి పూజ చేస్తారు. కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఒక రోజు కూడా ఉంటుంది కదా నవరాత్రుల్లో ఒక రోజు. ఈ యొక్క అలంకారం చేస్తారు. వెజిటబుల్స్ తోటి అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంగా, శాకంబరి స్వరూపంగా పూజ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే సంవత్సరంలో ఒక్కరోజు అలా చేస్తే ఏ దేవాలయంలో అయితే చేస్తారో ఆ దేవాలయానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది. ఏదో డబ్బులు ఎక్కువయ్యో ఇతరత్ర మనం పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాలన్నీ కూడా అవి ఏదో ఒక రీజన్ లేకుండా పూజలు అనేటటువంటి ఉండవు. దేవాలయాలు కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. దేవాలయాలు అంత పవిత్రమైనటువంటివి. అటువంటి దేవాలయాల్లో అమ్మవార్లకి ఈ యొక్క శాకంబరి పూజ చేస్తారు. అలా మనం కొత్తగూడెంలో, భద్రాచలం దగ్గర కొత్తగూడెంలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఆషాఢ పూర్ణిమ జూలై 29వ తారీఖు ఆషాఢ పూర్ణిమ అయింది. జూలై 29 ఆ రోజున అమ్మవారికి శాకంబరి పూజ మనం నిర్వహించడం జరుగుతుంది. మేము ఎవరైనా ఇక్కడ చేయలేకపోతే అక్కడ ఎవరైనా ఒకవేళ ఉద్యోగ రీత్యానో లేకపోతే ఇతరత్ర ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరూ అన్ని పూజలు చేయలేని పరిస్థితి. తత్కారణంగా ఎవరైనా సరే ఈ పూజలో గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారి పేరు మీద మేము అమ్మవారికి వారి పేరు మీద అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండేలాగా సంకల్పం చెప్పి అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. పాల్గొనడానికి ఏమైనా అవకాశం? ఒకవేళ ఎవరైనా సరే వచ్చి పాల్గొనాలంటే పాల్గొనవచ్చు. ఇదే దేవాలయంలో మనం కోటి కుంకుమార్చన కార్యక్రమం చేశాం చైత్ర మాసంలో. ఈ చేసినప్పుడు కూడా అందరూ చాలా మంది బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా అక్కడికి వచ్చారు, ఆ పూజల్లో పాల్గొన్నారు. సుమారు దగ్గర 22,000 మంది స్త్రీలు ఈ 10 రోజుల్లోనూ కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నారు అక్కడికి వచ్చి విశేషంగా. కాబట్టి ఎవరు వస్తే కాదనం, వస్తే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఆ కార్యక్రమం జరిగినప్పుడు. ఒకవేళ రాని పక్షంలో వారు మనకి గనక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు గనక ఫోన్ చేసి పేరు, గోత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి పేరు మీద మనం అమ్మవారికి పూజ చేసి వారికి ప్రసాదం పంపడం జరుగుతుంది. అలాగే గురుగారు శాకంబరి పూజ గురించి వివరించారు. అలాగే మీ ఆధ్వర్యంలో 1,00,000 రుద్రాక్షల పూజా విధానం కూడా ఉంటుంది. ఆ క్రతువు గురించి కూడా ఒకసారి తెలియజేస్తారా గురుగారు? 1,00,000 రుద్రాక్షలు అంటే రుద్రాక్ష శివస్వరూపం. ఈ రుద్రాక్ష పరమేశ్వరుడు, ఒక్కొక్క రుద్రాక్ష ఒక శివస్వరూపం అయితే 1,00,000 రుద్రాక్షలు 1,00,000 శివులతో సమానం. అటువంటి 1,00,000 రుద్రాక్షలు 1,80,00,000 సంవత్సరాలు
మహత్యం కలిగినటువంటి శివలింగం మీద ధరింపజేస్తాం ఈ లక్ష రుద్రాక్షలు కూడా. ధరింపజేసి 11 మంది బ్రాహ్మణులతోటి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఏంటి? ఒక రుద్రం చెప్తే 1,00,000 సార్లు ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది ఈ లక్ష రుద్రాక్షల మీద ఒకసారి. అలాంటిది 11 రుద్రాలతో అభిషేకం చేస్తే 11 మంది 11 సార్లు చెప్తారు. అంటే ఎంత అవుతుంది? 100 లక్షల రుద్రాభిషేకం మనం చేసినటువంటి ఫలితం మనకి కలుగుతుంది. అది విశేషమైనటువంటి అఖండమైనటువంటి శక్తిని ఇస్తుంది. తర్వాత త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ రుద్రాక్షలన్నిటికీ అభిషేకం చేసిన తరువాత బిల్వదళములతో 1,00,000 బిల్వదళములతోటి మళ్ళీ 1,00,000 బిల్వదళములతోటి రుద్రాక్షలకి చక్కగా ఆ ఈశ్వరుడికి పూజ చేయడం జరుగుతుంది. శివుడికి ఈశ్వరుడికి ఎందుకు అంటే మారేడు దళాలతోటి ఎందుకు చెయ్యాలి అని అంటే గనక మానవుడు యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా మానవుడి యొక్క శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ పాపకర్మలే రోగాల రూపంలో మనిషిని పీడిస్తూ ఉంటాయి. ఈ శివాలయం ఈశ్వరుడికి రుణరోగ శత్రునాశక మృత్యుంజయ లింగం అని పేరు. అప్పుల బాధలో ఉన్నవారు కానివ్వండి, అనారోగ్య బాధల్లో ఉన్నవారు కానివ్వండి, శత్రు బాధలతో అంటే కోర్టు సమస్యలు అలాంటివి ఉంటాయి, కోర్టు సమస్యల్లో ఉన్నవారు కానివ్వండి, ఏదైనా కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు అలాంటివి ఏమన్నా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, భార్యాభర్తలు, దాంపత్య ఏ సమస్య అయినా సరే ఆ సమస్యల్లో ఉన్నవారు, అలాగే వ్యాధితోటి దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి, అకాల మృత్యు దోషాలు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఈ శివలింగానికి అభిషేకం చేసుకుంటే ఒక్కసారి అభిషేకం చేస్తే అది నివారణం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. వాయు పురాణంలో చెప్పారు. ఈ ఏదో శివాలయం మనం ఏదో చెప్తున్నాం అనేది కాదు. అష్టాదశ పురాణాల్లో వాయు పురాణం అనే పురాణం ఉంది. ఆ పురాణంలో సాక్షాత్తు ఈ క్షేత్రం గురించి, ఈ శివలింగం యొక్క మహత్యం గురించి ఉందన్నమాట. అంతటి పవిత్రమైనటువంటి దేవాలయం. అటువంటి దేవాలయంలో 11 మంది బ్రాహ్మణులతోటి 1,00,000 రుద్రాక్షల యొక్క పూజ చేస్తే ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వారికి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి, రుణబాధలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంకా ఇక్కడ మనం రుణబాధలు అంటే మనం ఇచ్చేవనే కాదు, మనకు వచ్చేది కూడా. రుణము అంటే ఇచ్చేదే కాదు, వచ్చేది కూడా. మనకి ఏది మనకి ప్రాప్తించే రుణము, మనకి నివారణమయ్యే రుణం. రుణబాధలు కానివ్వండి, అలాగే అనారోగ్య బాధలు కానివ్వండి, శత్రు బాధలు కానివ్వండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ సంకల్పంతో ఈ యొక్క రుద్రాక్షల పూజ చేయడం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. శాకాంబరి పూజ విధానం గురించి తెలియచేశారు, క్రతువు గురించి తెలియచేశారు. అలాగే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న రుద్రాక్షల 1,00,000 రుద్రాక్షల పూజా విధానం డేట్ మరియు ఎక్కడ ఏంటి ఆ వివరణ అంతా కూడా తెలియచేశారు. 1,00,000 రుద్రాక్షల పూజ ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా జుత్తిగ క్షేత్రం అని ఉంటుంది. దాని పూర్వం దూతికాపురం అనేవారు, ఇప్పుడు జుత్తిగ అనేటటువంటి క్షేత్రంలో ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ యొక్క 1,00,000 రుద్రాక్షల పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇది జూన్ 13వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసంలో మాస శివరాత్రి రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాస శివరాత్రి అంటే ప్రతి నెల చతుర్దశి రోజున శివరాత్రి, మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, గురుగారు తెలియజేశారు కదా, జూన్ 13న 1,00,000 రుద్రాక్షల పూజా విధానం యొక్క విధానము ఏంటి ప్రత్యేకత తెలియజేశారు. మనలో చాలా మంది రకరకాల సమస్యలతో అయితే సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఈవెంట్స్ కి డెఫినెట్ గా మనం చాలా మంది అటెండ్ అవ్వాలి అనుకుంటాం. మనకి ఏదో ఒక రకాల సమస్య అయితే ఉంటుంది కదా అండి, ఒక్కసారి పాల్గొనాలి ఈ క్రతువులో అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదండి, మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.